హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, ఈరోజు కూడా వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలు, కరెంట్ అఫైర్స్ అన్ని మీకోసం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా వివిధ న్యూస్ పేపర్స్లో ఉన్న పేపర్ కటింగ్స్ అన్ని కూడా ముఖ్యమైన అంశాలని తీసుకొని రావడం జరిగింది. సో మన వీడియోస్ కనుక ఫాలో అయితే కనుక మీకు న్యూస్ పేపర్ మళ్ళీ చదవాల్సిన పని లేదండి. వీడియోస్ అనేది కరెక్ట్గా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి ఈరోజు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి. ఇంటి భారం ఇంతింత కాదయా అని ఒక ఆర్టికల్ ఈనాడు పేపర్లో రావడం జరిగింది. చూడండి, గృహిణిపై ఆధారపడే జనాభా పెరిగింది. 2036 నాటికి మరో 4.63 కోట్లు అదనం. 10 కోట్లు అధికం కానున్న పనిచేసే జనాభా 10 కోట్లు అధికం కానున్న పనిచేసే జనాభా కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ అంచనా. అంటే ఎన్ఎస్ఓ అండి, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఓ డేటా ఏదైనా న్యూస్ పేపర్లో వచ్చిందంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎన్ఎస్ఓ డేటా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, కంప్లీట్ అఫీషియల్ కాబట్టి దీనిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనిపైన క్లారిటీ ఇంపార్టెంట్ అని చూడండి. ఇక్కడ దానికి సంబంధించి చూడండి, భారతదేశంలో మహిళలు పురుషులు 2022 పేరిట ఎన్ఎస్ఓ అంటే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం చూడండి, ఇది 2023 ఇయర్ని అంచనా వేయడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ భారతదేశ జనాభా 2021లో 136 కోట్లుంటే 2036 నాటికి 152 కోట్లు దాటనుందని అంచనా. చూడండి, ప్రస్తుతం 2021 వరకు ఇండియా పాపులేషన్ 136 కోట్లు అండి. అయితే ఈ జనాభా అనేది 2036 నాటికి 152 కోట్లుగా పెరగనుందని అంచనా వేయడం జరిగింది. పనిచేసి ఉపాధి పొందే వయసు, వర్కింగ్ ఏజ్ జనాభా ప్రస్తుతం 88 కోట్లు. వర్కింగ్ ఏజ్ చూడండి, వర్కింగ్ ఏజ్ అనేది జనరల్గా చూడండి 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అండి. సాధారణంగా వర్కింగ్ ఏజ్ అనేది 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటుందండి. ప్రస్తుతం వర్కింగ్ ఏజ్ అనేది జనాభా అనేది 88 కోట్లు ఉంటే 2036 నాటికి చూడండి 98.85 కోట్లకు పెరుగుతుందండి. అంటే వర్కింగ్ అంటే పనిచేసే వాళ్ళ జనాభా పెరుగుతుంది. ఓకేనా? అప్పటికి దేశంలో 14 ఏళ్లలోపు బాలలు 30.64 కోట్లు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు 22.74 కోట్ల మంది ఉంటారని అంచనా. ఈ డేటా మొత్తం కూడా కంప్లీట్గా అవసరం అండి. ఓకేనా? భారతీయ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో 14 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ళు దాటిన వృద్ధుల బాగోగులను ఎక్కువగా గృహిణులే చూసుకుంటారని ఈ నివేదిక తెలిపింది. ఇలా ఆధారపడి జీవించే బాలలు, వృద్ధుల జనాభా శాతాన్ని డిపెండెన్సీ రేషియో అని పిలుస్తారు. ఈ జనాభా 2021లో 48.55 కోట్లు ఉంటే 2036 నాటికి 53.38 కోట్లకు పెరుగుతుంది. అంటే జనరల్గా డిపెండెన్సీ పాపులేషన్ పెరిగింది అంటే వాళ్ళ పైన ఖచ్చితంగా వర్కింగ్ చేసే ఉమెన్ కానీ వర్కింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది. దీనివల్ల శ్రామిక జనాభా కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించి పిల్లలు తగ్గి వృద్ధులు పెరిగి చూడండి 14 ఏళ్లలోపు బాలల సంఖ్య 2021లో 37.38 కోట్లు ఉండగా అది 2011 జనాభా లెక్కల ప్రకారం అండి 2036 నాటికి 30.63 కోట్లకు తగ్గిపోతుంది. 60 ఏళ్ళు దాటిన వృద్ధుల జనాభా చూడండి 2011లో 10.15 కోట్లు ఉంటే ఇది 22.74 కోట్లకు పెరుగుతుంది. కాబట్టి ఇలా పెరిగితే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ పడుతుందండి. వృద్ధుల జనాభా ఏకంగా 124% పెరుగునుండగా బాలల జనాభా తగ్గిపోతుంది, 18% తగ్గిపోతుంది. వృద్ధ జనాభా పెరుగుతుంది అంటే ఖచ్చితంగా వర్కింగ్ పాపులేషన్ కూడా తగ్గుతున్నట్టే అండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, ఇక దానికి సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చండి. చూడండి, రికార్డు స్థాయికి లింగ నిష్పత్తి. ఓకే, చూడండి, ఇక్కడ దేశంలో 1951 నాటికి 1000 మంది బాలులకు 965 మంది బాలికలు ఉండగా 1991లో బాలికల నిష్పత్తి అత్యల్పంగా 938కి పడిపోయింది. అదే 2021కి వచ్చేసరికి 958కి పెరిగింది. ఇది 2036 నాటికి 969కి పెరగవచ్చని దేశ లింగ నిష్పత్తి చరిత్రలో ఇదే అత్యధికం అవుతుంది. కానీ రాబోయే 15 ఏళ్ల తర్వాత కూడా బాలికల సంఖ్య బాలులను మించే అవకాశాలు లేవు. అంటే ఇంకొక 15 సంవత్సరాల తర్వాత అయినా సరే బాలికల సంఖ్య అనేది బాలుల సంఖ్యను క్రాస్ చేసే అవకాశం లేదని ఎన్ఎస్ఓ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా భారతదేశ సమాజంలో ఆడపిల్ల పుడితే కనుక
అబ్బాయిల వరకు వెయిట్ చేయడం, అదేవిధంగా ఒకవేళ అబ్బాయిలు పుడితే కనుక అసలు అమ్మాయిల కోసం వెయిట్ చేయకుండా ఉండడం అనేది జనరల్గా జరిగే విషయమేనండి. దానివల్ల బాలికల సంఖ్య తగ్గిపోతుందండి. కాకపోతే 2021 సంవత్సరంలో లింగ నిష్పత్తి 958 ఉంటే 2036 నాటికి 969కి పెరుగుతుంది. కాబట్టి ఇది మంచి పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఉబకాయులు మరింతగా, అంటే ఇక్కడ ఉబకాయం అంటే లావుగా ఉండడం అండి. పెరుగుతున్న వైద్య సౌకర్యాల కారణంగా భారతీయుల సగటు జీవితకాలం 2031-36 మధ్య పురుషులు 71.2, మహిళలు 74.7. మహిళల ఆయుర్దాయం ఎక్కువ ఉందండి. ఓకేనా, పురుషులు 71 సంవత్సరాలు అయితే మహిళలు 74 సంవత్సరాల ఏంటిది భారతీయుల సగటు జీవితకాలం అంటే బతికే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నెక్స్ట్, జాతీయ కుటుంబ సర్వే ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో దేశంలోని పురుషుల్లో 18.9% ఉబకాయాలు ఉంటే 2019-21 కల్లా అది 22.9% పెరిగింది. ఉబకాయం అంటే లావుగా ఉండడం, ఫ్యాట్గా ఉండడం అనేది. మహిళలకు కూడా ఈ సంఖ్య పెరుగుతుందండి. అంటే రాను ఉబకాయాల సంఖ్య భారతదేశంలో పెరుగుతుందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, చైనా నది మధ్యలో 4.4 కిలోమీటర్స్ హైవే. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడండి. ఇటీవల ఏ దేశంలో 4.4 కిలోమీటర్స్ నది మధ్యలో ఇక్కడ హైవే నిర్మించడం జరిగిందని అడుగుతాడండి. సో ఏ దేశంలో అంటే చైనా దేశంలో. ఓకేనా, 4.4 కిలోమీటర్ల హైవే నిర్మాణం అనేది, ఇలాంటి అద్భుతం అనేది ఎక్కడ జరిగింది, ఇలాంటి గొప్పది అంటే చూడండి ఇది చైనాలో జరిగిందండి. చూడండి, జింగ్షాన్ కౌంటీలోని గుపు చేన్ను షాంఘై చెంగ్డు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం ఇక్కడ చూడండి ఎక్కడెక్కడి మధ్యలో అడగకుండా డైరెక్ట్ కంట్రీ పేరు అడిగే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్లకుండా చూడండి. మరి ఏ నది అంటే హూబీ ప్రావిన్స్లోని జియాన్జీ నది పలు వంపులు తిరుగుతూ పర్వతాల గుండా సాగుతుంది. సాధారణంగా హైవేతో పోలిస్తే ఈ మార్గంలో రివర్ హైవే నిర్మించడం వల్ల వ్యయం బాగా తగ్గింది. మొత్తానికి 985 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయింది. గత 8 నెలల్లో రివర్ హైవే ఓ పర్యాటక ప్రాంతంగాను మారిపోయింది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, బోపన్న రికార్డ్ టైటిల్ని స్పోర్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ అండి. చూడండి, ఇండియన్ వెల్స్ డబుల్స్ ట్రోఫీ కైవసం. భారత వెటరన్ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న మరో రికార్డు ఖాతాలో వేసుకున్నారు. మాథ్యూ హెబ్డన్ ఆస్ట్రేలియాతో కలిసి ఇండియన్ వెల్స్ పురుషుల డబుల్స్ టైటిల్ దక్కించుకున్న 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ ఛాంపియన్గా నిలిచిన అతిపెద్ద వయస్కుడుగా చరిత్ర సృష్టించారు. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా సానియా మిర్జా కూడా తన చివరి గ్రాండ్ స్లామ్ అనేది మిక్స్డ్ డబుల్స్లో ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడడం జరిగింది. అందులో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఆమె సానియా మిర్జాకి జతగా ఎవరు ఆడడం జరిగిందంటే రోహన్ బోపన్న అండి. సో ఆయన ఒక స్పెషాలిటీ, ఒక రికార్డు సాధించడం జరిగింది. ఏంటంటే ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో అతి పెద్ద వయసులో ఈ టోర్నీ గెలిచిన వ్యక్తిగా, అంటే టైటిల్ గెలిచిన వ్యక్తిగా ఈయన నిలవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎక్కువ ఏజ్లో ఏటీపీ సూపర్ చూడండి ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ ఛాంపియన్గా నిలిచిన వ్యక్తి అంటే రోహన్ బోపన్న. నెక్స్ట్ చూడండి, కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ పేపర్ కట్టింగ్స్ తీసుకొని రావడం చూడండి. ప్రతిష్టాత్మక స్లోన్ రీసెర్చ్ ఫెలోషిప్కు ఎంపికైన హైదరాబాద్ చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. చూడండి, మానవాళిపై ప్రభావం చూపిస్తున్న సృజనాత్మకత పరిశోధనలకు ఈ ఫెలోషిప్ ఇస్తారు. ఎంపికైన వారికి 2 ఏళ్ల పాటు సంవత్సరానికి 62 లక్షల చొప్పున అందిస్తారు. ఎవరు ఆయన అంటే నేరెళ్ల తేజస్వి వేణుమాధవ్. చూడండి, ప్రతిష్టాత్మక స్లోన్ రీసెర్చ్ ఫెలోషిప్ అందుకున్న హైదరాబాద్ చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవరు అంటే నేరెళ్ల తేజస్వి వేణుమాధవ్ అండి. నెక్స్ట్, ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి ఎన్నో జయంతి ఉత్సవాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023 ఫిబ్రవరి 12 ప్రారంభించారు. సో చూడండి 200వ జయంతి అండి. ఓకేనా. సో ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఈ స్వామి దయానంద సరస్వతి గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. సో ఆయన చూడండి, ఆయన పుట్టినరోజు ఎప్పుడు అంటే 2023 ఫిబ్రవరి 12 అండి. సో స్వామి దయానంద సరస్వతి ప్రజెంట్ ఆయన అంటే ఈ సంవత్సరానికి ఆయన జన్మించి 200 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంటుందండి. సో ఆయన జన్మించింది 1823. అదేవిధంగా ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎప్పుడు అని అడుగుతాడు 1875 ఇయర్ కూడా గుర్తుపెట్టుకో. ఆర్య సమాజ్ స్థాపించింది 1875 గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎంత మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి
చూడండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 31,426 కోట్లు ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఏడాదికి 5 కోట్లు అభివృద్ధి నిధులను కేటాయిస్తూనే సీఎం విచక్షణ మేరకు నిధులు మంజూరు చేసేందుకు 10,000 కోట్లకు పైగా నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఇక్కడ చూపడం జరిగింది. అంటే SDF అండి, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అంటాము. 2,90,396 కోట్లు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24కి ఎంత అంటే 2,90,396 కోట్లు అండి. జనరల్గా మీకు ఒక పాయింట్ ఇక్కడ ఐడియా ఉండాలండి. ఎంపీ ల్యాడ్స్ అనే స్కీము 1993లో రావడం జరిగింది. ఇది ఎవరు ప్రతిపాదించారు అంటే పివి నరసింహారావు గవర్నమెంట్ అండి. ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అండి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఒక పార్లమెంట్ సభ్యుడు అభివృద్ధి పనుల కోసము కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ని కేటాయించడం జరుగుతుంది. సాధారణంగా ఒక ఎంపీకి 5 లక్షల రూపాయలు 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 5 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులను కేటాయించడం జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్ ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1901 తర్వాత సంభవించిన అత్యుష్ణ సంవత్సరాల్లో 2022 ఎన్నో స్థానంలో ఉంది? చూడండి, ఎన్నో స్థానంలో ఉందంటే 5వ స్థానం అండి. చూడండి, భారత వాతావరణ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు 1901 తర్వాత సంభవించిన అత్యుష్ణ సంవత్సరాల్లో 2022 ఎన్నో స్థానంలో ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, 5వ స్థానంలో అని గుర్తుపెట్టుకోండి. అత్యుష్ణ అంటే హైయెస్ట్ టెంపరేచర్ నమోదైన సంవత్సరాల్లో 2022 అనేది 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, 19వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో భూ ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్ అధికమని అమెరికాకు చెందిన నాసా వెల్లడించింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023. చూడండి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఆయన పొందడం జరిగింది. ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్, చూడండి, ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా దాడి, భౌగోళిక ఉద్రిక్తతల లాంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఫినాన్షియల్ మార్కెట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు శక్తికాంత్కి ఈ అవార్డు ఎంపికయ్యారు. సో ఈ అవార్డు ఫస్ట్ టైం ఎవరికి రావడం జరిగిందంటే 2015లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ 2000 గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అండి. చూడండి, ఆర్బీఐని ఏర్పాటు చేసింది 1935 అండి. సో ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ ఆయన 2018 నుంచి పనిచేస్తున్నారు, 2018 నుంచి పనిచేస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఆర్బీఐ గవర్నర్గా అత్యధిక కాలం పనిచేస్తుంది ఎవరు అంటే శక్తికాంత దాస్ అండి. ఈయనకంటే ముందు ఉర్జిత్ పటేల్ వాళ్ళు ఉండేవారిని. సో 2018 కంటే ముందు ఉర్జిత్ పటేల్ ఉండేవాళ్ళు, ఆయన కంటే ముందు రఘురామ్ రాజన్ పనిచేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే రక్షణ ఉపకరణాల విలువ ఎంత మొత్తంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే ఇండియా నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రక్షణ ఉపకరణాలు అంటే ఇక్కడ డిఫెన్స్కి సంబంధించిన ఉపకరణాలు అండి. ఓకేనా, రక్షణ ఉపకరణాల విలువ ఎంత మొత్తంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. చూడండి, ఇక్కడ 2016-17లో భారత్ నుంచి విదేశాలకు వెళ్ళిన రక్షణ ఉపకరణాల విలువ కేవలము 1,251 కోట్లు మాత్రమే. 2016-17లో 2021-22 వచ్చేసాటికి అది 12,815 కోట్లకు ఎగబాకింది. 2020-21లో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ చూడండి 2020-21లో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఎంత అంటే 84,000 కోట్లండి దాదాపుగా. సో ఇది ప్రస్తుతం 2021-22 నాటికి 94,000 కోట్లకు పెరిగిందండి. సో 2022-23 సంవత్సరానికి భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే రక్షణ ఉపకరణాల విలువ ఎంత అంటే 17,000 crores అండి. 17,000 crores గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక మ్యాప్ అనేది దేనికి సంబంధించి అంటే చూడండి, శిల్పాగ్రామ్ మహోత్సవం అండి. సో క్వశ్చన్ అడుగుతాడు, ఇక్కడ శిల్పాగ్రామ్ మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహించబడుతుంది అంటాడు. శిల్పాగ్రామ్ మహోత్సవం అనేది గౌహతిలో అంటే అస్సాం స్టేట్లో నిర్వహించబడుతుందండి. ఓకేనా, అసోం స్టేట్లో శిల్పాగ్రామ్ మహోత్సవం ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ చూడండి, మన బంధం మరింత విస్తరించాలని ఇక్కడ ఇండియా జపాన్ ప్రధానులు మోదీ అదేవిధంగా ఫుమిదో కిషిదాగో ఇద్దరు కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, రక్షణ టెక్నాలజీ పెట్టుబడుల్లో పురోగతిపై రివ్యూ, G7 సమ్మిట్కి ఆహ్వానించిన కిషిదా. అంటే G7 సమ్మిట్ అనేది ఇప్పుడు ఏ దేశంలో జరగబోతుందంటే జపాన్లో జరగబోతుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఫుమిదో కిషిదాకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆయన వెళ్ళడానికి కూడా ఆమోదం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, G7 అనేది ఈ సంవత్సరం జపాన్లో జరుగుతుంది. ఇండియాలో జరగబోయే సమావేశాలు ఇండియాలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీ అందరికీ తెలిసిందే. ఒకటి G20 అండి, నెక్స్ట్ SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ రెండు సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం. ఇండియా జపాన్ మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని రెండు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, ఫుమిదో కిషిదా నిర్ణయించారు. శాంతియుత స్థిరమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ఇది చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. సోమవారం ఇండియా పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమిదో మోదీతో భేటీ అయ్యారు. చూడండి, ఇండియానేమో G20 అధ్యక్షులుగా ఉందండి, G7 సమ్మిట్కి ఏమో జపాన్ అధ్యక్షత వహిస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశానికి జపాన్కి మధ్య చూడండి 2022 సంవత్సరం నాటికి రెండు దేశాలకు దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు కూడా పూర్తి కావడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇండియాకి జపాన్ మధ్య చాలా కూటమిల్లో సభ్యత్వాలు ఉన్నాయండి. G20లో రెండు దేశాలు కూడా సభ్య దేశాలుగా ఉన్నాయండి. అదేవిధంగా G4 కంట్రీస్ ఏదైతే ఉందో అంటే G4 గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అంటే భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అంటే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం కృషి చేస్తున్న 4 దేశాల కూటమి G4 దేశాలలో కూడా ఇండియా జపాన్కి సంబంధాలు ఉన్నాయండి. ఇండియా జపాన్కి మధ్య G20లో రెండు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయండి. కాబట్టి ఈ విధంగా కూడా అవసరం అండి. అదేవిధంగా క్వాడ్ కూటమిలో కూడా ఇండియా జపాన్ కూడా సభ్య దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చాలా అంశాల్లో ఇండియాకి జపాన్కి మధ్య అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ కావచ్చు, ఇంకా చాలా టెక్నాలజీస్లో రెండు దేశాల మధ్య సంబంధం ఉంది. కాబట్టి మనం ఇండియా జపాన్ సంబంధాలలో అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతిదీ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, మిల్లెట్స్తో ఆహార భద్రత, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కృషి. అలాగే మీ అందరికీ తెలుసండి 2023 సంవత్సరాన్ని చూడండి UNO ఆధ్వర్యంలోని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ ఉంటుందంటే రోమ్లో ఉంటుందండి. ఓకేనా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉంటుంది, అంటే ఇటలీ దేశంలో ఉంటుంది. ఆల్రెడీ 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సో దాని గురించి నరేంద్ర మోడీ ఇక్కడ దీన్ని ప్రారంభించి దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. చూడండి, ఆహార భద్రత సవాళ్ళను అధిగమించేందుకు, ఆహారపు అలవాట్లను మార్చేందుకు చిరుధాన్యాలు సహాయపడతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ ఆహార వ్యవస్థలో పోషక తృణధాన్యాల వాటాను పెంచేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. చూడండి, గ్లోబల్ మిల్లెట్స్ అంటే గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడారు. సో గ్లోబల్ మిల్లెట్స్ దాన్ని కాన్ఫరెన్స్ ఎక్కడ ప్రారంభించారు మోదీ అంటే ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. చూడండి, 2023ని 2023ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం దేశ ప్రజలకు గర్వకారణమని మోదీ ఇక్కడ తెలపడం జరిగింది. దానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పోటీ సూచి. చూడండి, 2022 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పోటీతత్వ సూచిలో 37వ స్థానంలో నిలిచింది. ఇండియా అనేది 37 ప్లేస్ అండి. ఓకే, ఇండియా ప్లేస్ 37 ప్లేస్ అండి. చూడండి, 2022 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పోటీతత్వ సూచి ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. 37 అండి. ఇండియా ర్యాంక్ 37. ఓకే, ఇక్కడ చూడండి, ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత 43 నుంచి చూడండి గతంలో ఇండియా ర్యాంక్ అనేది 43 ఉండేదండి. 43 నుంచి 37గా అంటే 6 స్థానాలు మెరుగై 37వ స్థానానికి చేరుకుందండి. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD వెల్లడించింది. ఈ సూచీని స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్లోని ఐఎండి అంటే ఈ సంస్థ అనేది చూడండి ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంస్థ అనేది స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఈ సంస్థ అనేది 63 దేశాలతో చూడండి 63 దేశాల్లో ఇండియా ర్యాంక్ అనేది 37. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పోటీ సూచిలో భారతదేశ ర్యాంకు 37, మొత్తం 63 దేశాల్లో. మరి ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉంది, అదేవిధంగా సెకండ్ ఏ దేశం ఉందని అడిగే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ దేశము డెన్మార్క్. ఓకేనా, డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ అనేది ఇక్కడ స్విట్జర్లాండ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందండి. ఓకేనా, థర్డ్ ప్లేస్ సింగపూర్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇండియా ప్లేస్ 37 ప్లేస్ ఏంటంటే ఇండియా అండి. టోటల్ ఎన్ని దేశాల్లో, టోటల్ 63 దేశాల్లో ఇండియా ర్యాంక్ అనేది 37 అండి. ఓకేనా, నెక్స్ట్ భారత్ గౌరవ్ ట్రైన్ షురు. చూడండి దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి ఫస్ట్ భారత్ గౌరవ్ ట్రైన్ చూడండి భారతదేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కోసం భారత రైల్వే శాఖ భారత్ గౌరవ్ పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి మొట్టమొదటిగా దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అండి, దీని హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ ఉంటుంది. సో ఇది భారత్ గౌరవ్ ట్రైను ప్రారంభించడం జరిగిందండి. మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది ప్రయాణిస్తుందని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందని చూడండి. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జోన్ GM అరుణ్ కుమార్ జైన్, IRCTC చైర్మన్ MD రజనీ హసీజా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. పుణ్యక్షేత్ర యాత్ర పూరి కాశీ అయోధ్య పేరు చూడండి, పుణ్యక్షేత్ర యాత్ర పూరి కాశీ అయోధ్య అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైలుని IRCTC నడుపుతుంది. ఈ సందర్భంగా GM అరుణ్ మాట్లాడుతూ చూడండి 9 రోజుల పాటు పూరి, కాశీ, కోనార్క్, గయా, అయోధ్య, ప్రయాగరాజ్లో పాటు పలు చారిత్రాత్మక ప్రదేశాల మీదుగా ఈ ట్రైన్ జర్నీ ఉంటుందని తెలిపారు. ఈ ట్రైన్ అనేది 9 రోజుల పాటు జర్నీ ఉంటుందండి. చూడండి అంటే పూరి అంటే ఒడిశా నుంచి కాశీ, కోనార్క్, గయా, అయోధ్య, ప్రయాగరాజ్ వంటి ఈ ప్రదేశాల్లో ఇక్కడ ఈ భారత్ గౌరవ్ ట్రైన్ అనేది ప్రయాణం చేయడం జరుగుతుందండి. చూడండి భారత్ గౌరవ్ ట్రైన్ 700 బెర్తులు ఉండగా అన్నీ బుక్ అయ్యాయి. సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, సింహాచలం, విజయనగరంలో ఈ ట్రైన్కు హాల్టింగ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా భారత్ గౌరవ్ ట్రైన్లని టూరిజం ప్రాంతాలను కవర్ చేసేలా తక్కువ ఛార్జీలతో ఏర్పాటు చేశామని ఇక్కడ IRCTC CMD దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది భారత్ గౌరవ్ అనేది మెయిన్గా భారతదేశంలోని ముఖ్యమైన పుణ్య ప్రదేశాలను సందర్శించడానికి భారత రైల్వే ప్రారంభించిన ఒక కార్యక్రమం భారత్ గౌరవ్ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేశంలో 12.3% తగ్గిన పేదరికం. చూడండి దేశంలో పేదరిక అంచనాలపై ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంకు నివేదిక విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్ నివేదిక ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హారాయ్, రాయ్ వాన్ డెర్ వీడ్ సంయుక్తంగా చూడండి ఇద్దరు పేర్లు ఇంపార్టెంట్ అండి, సుతీర్థ సిన్హారాయ్, రాయ్ వాన్ డెర్ వీడ్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికను ప్రకారం దేశంలో పేదరికం 12.3 తగ్గింది. 2011తో పోల్చే 2019లో పేదరిక పరిస్థితులు మెరుగైనదని చెప్పింది. 2011లో పేదరికం చూడండి 2011లో 22.5%. చూడండి 2011లో పేదరికం అనేది 22.5% ఉండేదండి. ప్రస్తుతం అది 12.3% తగ్గడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3% ఉండగా 2019 నాటికి అది 11.6% దిగజారింది. అంటే పేదరికం అనేది తగ్గిందండి భారతదేశంలో. 2011తో పోలిస్తే 2019 నాటికి పేదరికం అనేది 12.3% తగ్గింది. గతంలో 22.3% ఉన్నది, ఇప్పుడు 12.3గా తగ్గడం జరిగింది. ఈ నివేదిక ఎవరు ఇవ్వడం జరిగింది అంటే వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ధారించడానికి రోజు ఒక మనిషి 35 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే అతడు పేదవాడిగా నిర్ధారించబడుతుందని నిపుణులు ప్రభుత్వాలు నిర్ణయించాయి.
అంటే ఒక వ్యక్తి 35 రూపాయల కంటే తక్కువ కనుక ఆదాయం ఉంటే అది గ్రామీణ ప్రాంతాల్లో అనే ఖర్చు చేయగలిగితే అది పేదవాడిగా గుర్తించడం జరుగుతుందండి. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకు 140 రూపాయల ఆదాయం ఉంటే చాలు. పట్టణాల్లో నలుగురు కలిపి 128 రూపాయలు ఉంటే చాలు. ఓకేనా, అది కనీస ఆదాయం అండి. నలుగురు ఉన్న కుటుంబానికి ఆదాయం రోజుకు 140 రూపాయలు. అదే పట్టణాల్లో అయితే నలుగురు కలిపి 168 ఆదాయం ఉంటే చాలు. వీళ్ళు పేదవారిగా కాకుండా కొంచెం బెటర్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మిగతా కవర్ కాని అంశాలు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.